అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్త అందించింది కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని విడుదల చేయడం కోసం డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరిగిందనమాట. అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క డబ్బుల్ని భారీగా పెంచడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలను కూడా మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. అన్నదాత సుఖీభవ పథకం 2025లో ప్రారంభమైంది. 2025లో ప్రారంభమైన ఈ పథకం 3 విడతల్లో 20,000 రూపాయలు ఇప్పటికీ రైతులకు అందించడం జరిగింది. ఇక ఈ పథకం వచ్చేసి పిఎం కిసాన్తో అనుసంధానం చేయబడి నడుస్తూ ఉందన్నమాట. పిఎం కిసాన్ ఏదైతే ఉందో అది 22 విడతల్లో 44,000 రూపాయలను ఇప్పటికీ అందించడం జరిగింది. ఇక 23వ విడతకు సంబంధించిన 2,000 రూపాయలు విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వేళ పిఎం కిసాన్ యొక్క డబ్బుల్ని భారీగా పెంచుతూ కేంద్రం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ డబ్బులు ఎంత పెంచారు, అలాగే ఎప్పటి నుంచి ఇది అమల్లోకి రాబోతోంది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, ఇలాంటి వివరాలన్నీ చూసే ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రైతుల శ్రేయస్సే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ధాన్యాన్ని కొనుగోలు చేసిన 48 గంటల్లో డబ్బులు అందిస్తోంది. 48 గంటలు కూడా తీసుకోవడం లేదండి, ఇంకా తక్కువ సమయంలోనే ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసిన తర్వాత రైతులకు డబ్బులను అయితే ఖాతాలకు వేయడం జరుగుతోంది. ఈ విధంగా రైతుల కోసం ఎన్నో పథకాలను తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క పథకం రైతుల శ్రేయస్సు కోసం ముడిపడి ఉన్నాయి. అలాగే అన్నిటికన్నా ముఖ్యమైన పథకం ఈ అన్నదాత సుఖీభవ పథకం. ఈ అన్నదాత సుఖీభవ పథకం రావాలి అంటే రైతన్నలు ఖచ్చితంగా 3 విషయాలను ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కంపల్సరీ చేయాలి. ఈ సంవత్సరానికి సంబంధించి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కంపల్సరీ ఉండాలి. అలాగే ఎన్పిసిఐ లింకింగ్ అనేది కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ 3 విషయాలు రైతన్నలు ఖచ్చితంగా చేసుకుంటే మాత్రమే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకుందండి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని 6,000 రూపాయలున్న సాయాన్ని 10,000 రూపాయలకు పెంచుతూ కేంద్రం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 10,000 రూపాయల సాయాన్ని ఎన్ని విడతల్లో అందిస్తారు అనేది ఇంకా మనం వేచి చూడాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత అన్నదాత సుఖీభవతో పాటుగా పిఎం కిసాన్ 23వ విడతను కూడా విడుదల చేయడం జరుగుతుంది. అయితే చాలామంది పౌల్ట్రీ ఫామ్లు పెట్టుకొని అలాగే ఇంకా వ్యవసాయం చేయకుండా కూడా ఈ పిఎం కిసాన్కు అప్లై చేసినట్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ఇలాంటి వాళ్ళందరికీ చెక్ పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. భార్య భర్త ఇద్దరిలో ఎవరికైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నట్టయితే కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే రావడం జరగదు. పిఎం కిసాన్ డబ్బుల్ని 10,000 రూపాయలకు సాయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీని గురించి ఇంకా జియో అయితే పాస్ కాలేదన్నమాట. పిఎం మోడీ గారు ఈ పిఎం కిసాన్ డబ్బుల్ని 10,000 రూపాయలకు పెంచుతున్నట్టుగా మనకైతే సమాచారం వచ్చింది, న్యూస్ అయితే వచ్చింది. కానీ ఇది అఫీషియల్గా అయితే ఇంకా కన్ఫామ్ అయితే కాలేదండి. అతి త్వరలోనే ఈ డబ్బుల్ని పెంచుతూ నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక అన్నదాత సుఖీభవ 2026వ సంవత్సరానికి సంబంధించి మొదటి విడత డబ్బుల్ని విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు అయితే మొదలుపెట్టింది. ఈ మొదటి విడత డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా 7,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోనికి అయితే చేరబోతున్నాయి. అయితే ఈ డబ్బులు రావాలంటే ముఖ్యంగా ఈకేవైసీ అనేది చేయించుకోవాల్సి ఉంటుందండి. పిఎం కిసాన్కు సపరేట్గా, అలాగే అన్నదాత సుఖీభవకు సపరేట్గా ఈకేవైసీ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు రావడం జరుగుతుంది. పిఎం కిసాన్కు డబ్బులు రావాలి అంటే మీరు ఖచ్చితంగా మీ సేవా సెంటర్కి కానీ సిఎస్సి సెంటర్కి కానీ వెళ్ళి అక్కడైతే ఈకేవైసీ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది.
అన్నదాత సుఖీభవ డబ్బులు రావాలి అంటే అన్నదాత సుఖీభవ డబ్బులకి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఈకేవైసీ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కంపల్సరీ చేస్తూ నిర్ణయం అయితే తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి చేయించుకొని రైతులకు ఈసారి డబ్బులు పడవండి. కాబట్టి మీరు ఇంకా చేయించుకున్నట్టయితే పట్టాదారు పాస్ పుస్తకాన్ని, ఆధార్ కార్డుని రైతు భరోసా కేంద్రానికి తీసుకెళ్ళినట్టయితే అక్కడైతే మీకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రతి రైతుని ఈ గుర్తింపు సంఖ్య ద్వారా గుర్తించడం జరుగుతుంది. ఎలాగైతే ఆధార్ కార్డుతో మనం గుర్తింపు పొందుతున్నామో అలాగే రైతులకు రైతు అని గుర్తింపు పొందడానికి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కంపల్సరీ అన్నమాట. ఇక రైతన్నలందరూ ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఎన్పిసిఐ లింకింగ్ లేని రైతులకు ఈ పథకం ద్వారా డబ్బులు రావు. కాబట్టి ఎన్పిసిఐ లింకింగ్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ డీబీటీ పద్ధతిలో మీకు డైరెక్ట్గా మీ అకౌంట్లోకి రావాలంటే బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉండాలి మరియు ఎన్పిసిఐ లింక్ కూడా యాక్టివ్గా ఉండాలి. ఈ 3 విషయాలు అన్నదాత సుఖీభవ పథకం రావాలంటే కంపల్సరీగా కలిగి ఉండాలండి. ఇక కౌలు రైతులకు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందండి. ఈ విడతలోనే 20,000 రూపాయలు అందించబోతున్నట్టుగా సమాచారం. అయితే రైతన్నలందరూ సిసిఆర్సి కార్డ్స్ ఖచ్చితంగా కలిగి ఉండాలి. సిసిఆర్సి కార్డ్స్ కలిగిన రైతులకు మాత్రమే ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే పిఎం కిసాన్కు ఎలా అప్లై చేసుకోవాలంటే pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీరు న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీ పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, అలాగే ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, మిగతావన్నీ ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకోవాలనుకుంటే దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, ఫోటోలు అలాగే ఫోన్ నంబరు ఇచ్చినట్టయితే కొత్తగా మీరు అప్లై చేసుకోవడానికి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మీకు డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సన్నద్ధమవుతోంది. కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చండి. గత సంవత్సరం దాదాపుగా 46,50,000 మంది రైతన్నలకు అన్నదాత సుఖీభవ ద్వారా లబ్ధి అయితే చేకూర్చడం జరిగింది. ఈ సంవత్సరం 6,600 కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభవ పథకానికి కేటాయించడం జరిగింది బడ్జెట్లో. ఈ డబ్బులు వచ్చేసి మనకు ఈ మే నెల చివరి వారంలో అయితే విడుదల కాబోతున్నాయి. రైతన్నలందరూ సిద్ధంగా ఉండండి. మే నెల చివరి వారంలో అన్నదాత సుఖీభవ డబ్బులు 5,000 రూపాయలు, పిఎం కిసాన్ డబ్బులు 2,000 రూపాయలు. ఒకవేళ కేంద్రం ఈ డబ్బుల్ని పెంచినట్టయితే ఈ డబ్బులు వచ్చేసి ఈ విడతలోనే వచ్చినట్టయితే ఇంకా ఎక్కువ డబ్బులు అయితే వస్తాయి. మొత్తంగా ఈ విడతకు సంబంధించి 7,000 రూపాయలు అయితే కన్ఫామ్గా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇదండి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.